ఏన్నైనా కూడా రోడ్డు ఎడల్పు చేస్తున్నారంటే ఖచ్చితంగా రోడ్డుకున్న ఇండ్లు దుకాణాలు గిట్ల పోతనే ఉంటాయి. అయ్యో మా ఇల్లు కూలగొడుతున్నారు అని కొంతమంది బాధపడితే ఏంది భయ్యా అట్లెట్లా కూలగొడతావు అని అధికారులతోటి బయసుకు దిగుతారు ఇంకొందరు. ఇక రాజకీయ బలం ఉన్నోళ్ళు అయితే అడుగు అడుగు కూడా పెట్టనియరు. అయితే కామారెడ్డిలో కూడా రోడ్డు ఎడల్పు కోసం ఇండ్లను కూలగొట్టే కార్యమైంది. గా కార్యంలా కామారెడ్డి ఎమ్మెల్యే చేసిన పనికి కామారెడ్డే కాదు దేశం మొత్తం పరేషాన్ అయింది. మరి ఏం చేసిండో గీ ముచ్చట చూసి అరుచుకొని రాపోరి. అగా గడ కూలగొడుతున్న ఇల్లు ఎవరిదనుకుంటున్నారు? కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి సార్దే. గా కూలగొట్టే దాని మీదనే సారు అధికారులతోటి మాట్లాడుతున్నాడు. కూలగొట్టద్దు అని కాదు, పర్లేదు సార్ కూలగొట్టుర్రి, ప్రజలకు ఇబ్బంది కావద్దు గంతే అని. కామారెడ్డి పాత బస్టాండ్ నుంచి అడ్డూరు రోడ్డుకు మాస్టర్ ప్లాన్లో 80 ఫీట్లుంటే రోడ్డు 40 ఫీట్లే ఉన్నదట. ఇక దినానికి పబ్లిక్ ట్రాఫిక్ మస్తుగా పెరగనే బట్టే గందుకే రోడ్డు వెడల్పుకు ఎమ్మెల్యే సారీలు అడ్డమున్నదని దాన్ని దగ్గరుండి కూలగొట్టించిండు. ఇదేదో గొప్ప విషయమో త్యాగం చేస్తుందని కాదు నేను చెప్పాను. ఏదైతే ముఖ్యమైన వ్యక్తున్నారో రాజు పద్ధతిగా ఉంటే ప్రజలు కూడా పద్ధతిగా ఉంటారు. నేను ఒక ఎమ్మెల్యే ఈ నియోజకవర్గానికి మొట్టమొదటిగా నేనే కోల్పోతే ప్రజలు దాన్ని అర్థం చేసుకొని ఎక్కడైతే వాళ్ళ ఓటు కాకుండా రోడ్ల మీదకి వచ్చి ఆక్రమణ చేసారో వాళ్ళంతా వాళ్ళు జరగాలనేది నా కోరిక. ఇదేదో గొప్ప పని అని అనుకుంటలేడట సారు. రాజు ఎట్లుంటే జనాలు కూడా గట్లనే ఉంటారు. ముందుగాల రూల్స్ ప్రకారం ఎమ్మెల్యే నడుచుకొని అధికారులకు సహకరించిండు అంటే జనాలు కూడా సహకరిస్తారు కదా అని అంటున్నాడు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి సారు. ఇక కామారెడ్డి మాస్టర్ ప్లాన్ తోటే ఉంటది కాబట్టి పబ్లిక్ అంతా అర్థం చేసుకోవాలి అని కూడా అంటున్నాడు. కానీ గిన్నొద్దులు జనాల సొమ్ము దోసుకొని ఇండ్ల మీద ఇండ్లు కట్టిన లీడర్లను చూసిన కండ్లతోటి ఇప్పుడు జనాలకు తక్లీఫ్ కావద్దని సొంత ఇంటిని దగ్గరుండి కూలగొట్టిన ఎమ్మెల్యేను తొలసూరు మలక చూస్తున్నాం అని మస్తుగా తారీఫ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే సార్ చేసిన పనిని చూసిన కామారెడ్డి పబ్లిక్.